హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ. బట్ రెగ్యులర్ చికెన్ కర్రీ కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మీరు కూడా చెక్ చేసేయండి. దీనికోసం ముందే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. దాంతోపాటు ఆనియన్స్ని వేసుకున్నాను. ఆనియన్స్ ఇంకా రెడ్ చిల్లీస్, దాంతోపాటు చెక్క, లవంగ్ అండ్ కొంచెంగా జీడిపప్పులు వేసి మగ్గబెట్టేశాను. ప్యాన్లోనేమో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఓన్లీ చికెన్ యాడ్ చేశాను. ఈ చికెన్తో పాటు పసుపు ఇంకా ఉప్పు వేసేసి పెట్టాను. సో దాట్ నీరంతా మంచిగా ఎగిరిపోయి చికెన్ ఒక మంచి ఫ్లేవర్ని తీసుకుంటుంది. ఈ రెండు మగ్గుతున్నప్పుడే నేను ప్యారలల్గా కోకోనట్స్ కొబ్బరి ముక్కలు కోసేసి దాన్ని కోకోనట్ మిల్క్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడే దాంట్లో ఒక 2 బే లీఫ్ వేసాను. మంచిగా చూడండి, ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఎండుమిరపకాయలు వేసానని చెప్పాను కదా. సో చికెన్ ఆల్రెడీ కుక్ అయింది. దాంట్లో ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే, ఎక్కువ కూడా అక్కర్లేదు. దాన్ని కొద్దిగా కదిపేసేసుకొని ఒక 2 విజిల్స్కి కుక్ చేయండి చాలు. 2 విజిల్స్ చాలు. ఓకే. సో చికెన్ కుక్ అయ్యేలోగా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. దాన్ని ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాను. కడాయిలో మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటే జీలకర్ర, కొంచెం బే లీఫ్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ని దీనికి యాడ్ చేసేసాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆనియన్ పేస్ట్లో ఆనియన్స్, ఎండుమిరపకాయలు, చెక్క, లవంగ్, జీడిపప్పులు మగ్గించినదనమాట. ఓకే. అది మగ్గుతున్నప్పుడు ప్యారలల్గా ఒక కడాయి పెట్టుకొని బండి పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కొంచెం చెక్క, లవంగ్, జీడిపప్పులు వేసుకున్నాను, బే లీఫ్ కూడా. అదే టైంలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు. ఇంతే. కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఎక్స్ట్రా స్పైసెస్ ఏం అక్కర్లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, కోకోనట్ మిల్క్ 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అది మరీ చిక్కబడిపోకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. సో నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నాను. దానికి సరిపడిన నీళ్ళు పోసుకొని ఉప్పు వేసేసుకున్నాను. మరిగిన తర్వాత కడాయిని బాండీని దమ్ముకి పెట్టేశాను. అదంతా కుక్ అయిన తర్వాత 90% కుక్ అయిన తర్వాత ఒక మందపాటి దోశ పెనం తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసి కడాయి 90% కుక్ అయిన రైస్ని పెట్టేసుకున్నాను అనమాట. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా ఆనియన్ పేస్ట్లోనే చికెన్ వేసి కుక్ చేశానని చెప్పాను కదా, ఇది సపరేట్ వీడియోలో ఉంది, చెక్ చేసేయండి. సో కొబ్బరి అన్నం విత్ రైతా అండ్ దిస్ చికెన్ కర్రీ